ఎల్నినో ప్రభావం చూపుతున్న వేళ ప్రజలంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. తక్కువ నీటితో పంటలు పండించాలని, ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మెట్ట ప్రాంతాల్లోనూ నేచురల్ ఫార్మింగ్ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు సీఎం జలహారతి ఇచ్చారు. ఈ యొక్క రివర్ అంతా మీరు చూస్తే ఇలాంటి రివర్ ఎక్కడా ఉండదు. ఏ రాజధానికి కూడా కృష్ణానది లాంటి నదులు ఎక్కడా లేవు. ఇప్పుడు గోదావరి కూడా కలిపిన తర్వాత ఇది పవిత్రత పెరిగింది. ఈ రెండు అయినాక నీటి సమస్య తగ్గింది. ఈ సంవత్సరం దేశమంతా వర్షాలు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. గోదావరిలో కూడా నిన్న నేను పోయి వస్తే 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మ్యాక్సిమం లక్ష వచ్చింది. ఇప్పుడు 50,000 వస్తూ ఉంది. అందులో ఇక్కడికి 8,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ తీసుకొస్తున్నాం. అక్కడ 15,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వాడుతున్నాం. ఇక్కడుండే రైతులందరినీ కోరుతున్నాం, పిలిపిస్తున్నా. ఈ 2 జిల్లాల్లో మేము నీళ్లు ఇస్తున్నాం, కానీ నీరు అనేది చాలా ముఖ్యం. సద్వినియోగం చేసుకోండి. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రం అంతా కూడా ఆరుతడి పంటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రిజర్వాయర్లో నీళ్లు లేనప్పుడు మనం కానీ తొందరపడి కానీ పంటలు వేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. మూడోది, మెట్ట ప్రాంతాల్లో కూడా నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళగలిగితే, మీరు ప్రకృతి సేద్యానికి వెళ్ళగలిగితే తద్వారా మనకు మిగిలిన ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ